అందుకనే డాక్టర్ ఉమర్ అలీ షా గారు కానీ మొత్తం ఈ మన ఉమర్ అలీ షా గారి మొత్తం వంశం తీసుకున్నా కూడా ఆ ఆధ్యాత్మికతను గురించి ఎంత చక్కగా వివరిస్తారంటే, ఇందాక గురువుగారు కూడా అదే చెప్పారు. ఆధ్యాత్మికత అంటే నీలో ఉన్న భగవంతుణ్ణి సందర్శించడం, ఎదుటి వారిలో ఉన్న భగవంతుణ్ణి గౌరవించడం, ఇదే ఆధ్యాత్మికత అన్నమాట. ఇది గనక మనం నేర్చుకున్నామంటే ఇంకేమీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఆఫీసులకు వెళ్ళినప్పుడు లంచాలు అడుగుతారు చాలామంది. అంటే ఈ భగవంతుడు ఎదుటిగా వచ్చిన భగవంతుడిని లంచం అడుగుతున్నాడు. ఎందుకంటే ఈ లంచం అడిగేవాడు తనలోని భగవంతుడిని గుర్తించలేదు, తన ఆఫీస్కి వచ్చిన వ్యక్తిలోని భగవంతుడిని కూడా గుర్తించలేదు, అందువల్ల లంచం అడిగాడు. అదే ఈ వ్యక్తి ఆధ్యాత్మిక దిశగా గనక మెరుగుపడి ఉంటే, ఆధ్యాత్మిక దిశగా ఎదిగి ఉంటే తనలోని భగవంతుడిని గుర్తించేవాడు. ఎదుట వచ్చిన వ్యక్తిని కూడా భగవంతుడిగా గుర్తించి, భగవంతుడు వచ్చినప్పుడు లంచం ఎవరు అడుగుతారండి? భగవంతుడు వచ్చినప్పుడు లంచం ఎవరు అడుగుతాడు? భగవంతుడు నా కోసం వచ్చాడు, నా సేవ కోసం వచ్చాడు, కాళ్ళు పడి ఏం చేయమంటారు అని ఆ భగవంతుడిని ప్రశ్నించే స్థాయికి ఈ వ్యక్తిని మనం తీసుకువెళ్ళగలిగితే దేశం బ్రహ్మాండంగా మారిపోతుంది. అది మనం గమనించాల్సిన విషయం అన్నమాట. ఇది మనమందరం నేర్చుకోవాలి. అందుకనే ఇక్కడున్న అమ్మలందరికీ నేను చెబుతున్నది ఏంటంటే, పిల్లలకు ఆధ్యాత్మికత నేర్పించండి, పిల్లలలో ఉన్న భగవంతుడిని పరిచయం చేయండి, ఎదుటి వ్యక్తిలో ఉన్న భగవంతుడిని పరిచయం చేయండి. ఇంకా మీరు చేయాల్సిన విషయం ఏమీ లేదు. మళ్ళా భారతదేశం పూర్వ వైభవాన్ని తీసుకుని వస్తుందన్నమాట. కాబట్టి అటువంటి శక్తి ఉన్నది భారతదేశం.